ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిలకు ఇచ్చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే. దీనికి సంబంధించి ఇప్పుడే ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ విధంగా ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇక గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. నిన్న ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇక గిడుగు రుద్రరాజుకి సిడబ్ల్యూసిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చోటు కల్పించింది. ఇక వైఎస్ షర్మిలకు ఊహించిన విధంగానే ఆమెకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అధిష్టానం అప్పచెప్పింది. ఇక తెలంగాణ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తుంది. ఆమె స్థాపించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆమె కీలక నాయకురాలుగా కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె అధిష్టానంతో చర్చలు, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా ఆమె ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచార ఆర్భాటాల్లో షర్మిల ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ముచ్చటించి వాళ్ళతో కలిసినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ ఆమె తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడినప్పటికీ ఆమె ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో కనబడలేదు. ఇక ఆమె ఎన్నికలప్పుడు మౌనంగా ఉంది. అప్పటి వరకు పాదయాత్రని, ప్రజా సమస్యలను తిరిగినటువంటి షర్మిల సైలెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తాను బలపరుస్తున్నట్లుగా ఆమె బహిరంగ ప్రకటన చేశారు. వైఎస్ఆర్టీపీ మద్దతు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి షర్మిల ప్రకటించింది. తప్పితే ఆమె ఎక్కడ ప్రచారంలో కానీ ఎక్కడ కనిపించలేదు. ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు వస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీని మోయాల్సింది షర్మిలనే. ఇక అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేది షర్మిలనే. ఆమెకి పిసిసి పగ్గాలు అని చెప్పి రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ దానికి బలం చేకూరుస్తూ ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొద్ది రోజులకే, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అలాంటి పార్టీలో కొన్ని లిమిటేషన్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ఆమెకు చేరిన నెల కూడా గడవలేదు, అప్పుడే ఆమెకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. దీనికి సంబంధించి గతంలో వారం క్రితం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు కామెంట్లు చేయడం జరిగింది. షర్మిలకు ఏం పగ్గాలు ఇవ్వరు, మేమే, అంటే ఆయనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పి ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన నిన్న రాజీనామా చేయడం షర్మిల కోసం, అంటే వైఎస్ షర్మిల లైన్ క్లియరెన్స్ కోసమే రుద్రరాజుని అధిష్టానం రాజీనామా చేయించింది అని చెప్పి నిన్న ఆయన రాజీనామా చేసిన తర్వాత కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. కానీ 24 గంటలు గడవక ముందుకే వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు చంద్రబాబు నాయుడుకి తోడుగా పవన్ కళ్యాణ్. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ఉంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరమైన చెప్పుకోవాలి.